దంపతులలో పిల్లలు కలగకపోవడానికి కారణాల్లో వీర్య కణాల్లో ఇన్ఫెక్షన్ కూడా ఒక ముఖ్యమైన కారణము. అది ఎవరికి వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా నిర్ధారిస్తారు, టెస్ట్లు ఏం చేసుకోవాలి అనేది డాక్టర్ శివశంకర్ రెడ్డి, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ సార్ మనకి వివరిస్తారు. దంపతులలో వీర్య కణాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి కంప్లైంట్స్ ఏముంటాయి, ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి డాక్టర్ దగ్గరకు వస్తారు. సో వీర్య కణాల్లో ఇన్ఫెక్షన్ కింద ఉంది అంటే అది యూజువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎక్కడ చోట పెయిన్ పెరినియల్ పెయిన్ కానీ, లేకపోతే స్కోటంలో పెయిన్ కానీ, పెల్విస్ అంతా మొత్తం ఒక ఇరిటేషన్ కానీ, బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ కానీ, యూరిన్లో చీమ్ రావడం కానీ, వీర్యంలో చీమ్ రావడం కానీ, కలిసిన తర్వాత కానీ పెయిన్ కానీ, ఈ ఇబ్బందులు అనేది సహజంగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్లో వాళ్ళు రావడానికి అంటే డైరెక్ట్గా పెయిన్ ఉండి కంప్లైంట్ డాక్టర్ దగ్గరికి రావచ్చు. ఒకవేళ వీర్యం పరీక్ష చేసినప్పుడు కణాల్లో దాంతో పాటు చీమ్ కణాలు ఉంటే కూడా మనము ఇన్ఫెక్షన్. సో యూజువల్గా ఏంటంటే ఈ సెమినల్ ఫ్లూయిడ్ అంటే ఎట్లయితే మనకు సెమెన్ పారామీటర్స్లో స్పమ్స్ ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా సెమినల్ ఫ్లూయిడ్ అనేది ప్లాస్మా ఫ్లూయిడ్ లాగానే సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో అది ప్రోస్టేట్ గ్లాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే సెమినల్ వెసికల్ గ్లాండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బల్బోయూరెథ్రల్ గ్లాండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎపిడైమిస్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ స్పమ్స్ మనకి ట్రావెల్ చేయడానికి మన వీర్యం లోపలి కలిసి బయటికి రావడానికి మనకు ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది తోడ్పడుతుంది. ఈ సెమినల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాన్ని సెమినల్ ఇన్ఫెక్షన్ లాగా మనము భావించాల్సి వస్తుంది. సో ఎనీవేర్ ఈ గ్లాండ్స్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకు సెమినల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉందని మనం ఎలా నిర్ధారిస్తాము పేషెంట్లో? సో మనము ఏంటంటే కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయన్నమాట. సో యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ, యూరిన్ ఎగ్జామినేషను ఇవన్నీ చేసుకున్న తర్వాత వీర్యంలో కూడా మనకు అబ్నార్మల్ సెల్స్ అనేది మనకు ల్యూకోసైట్స్ ఉంటాయి, అబ్నార్మల్ సెల్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటికి అప్పుడు మనము ఇంకా స్పెషలైజ్ చేసే ఏంటంటే ప్రోస్టేట్ని మసాజ్ చేసి ఎక్స్ప్రెస్డ్ ప్రోస్టేట్ మసాజ్ స్పెసిమెన్ శాంపిల్ ఏదైతే ఉందో ఆ స్పెసిమెన్ మనం చూసినట్లయితే దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని కల్చర్ పంపించినట్లయితే ఇంకా మనకు యాక్యురేట్ రిపోర్ట్ అనేది రావచ్చు. ఫర్దర్ ఇమేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ ఉన్నాయి, ఏంటి సెమినల్ వెసికల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు, తర్వాత ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనం ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో యూరిన్ కల్చరు, సెమెన్ కల్చరు, స్కాన్ అనేవి ఈ మూడు ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్ పరీక్ష చేయడం ద్వారా, బయోమాన్యువల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఫైండింగ్స్ తెలుసుకోవచ్చా? సో ఏంటంటే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్రెక్టల్ ఎగ్జామినేషన్లో మనకు ప్రోస్టేటైటిస్ కానీ, లేకపోతే సెమినల్ వెసికులైటిస్ కానీ, ఎపిడైమిస్ ఏదైతే ఉందో ర్యాగ్డ్ వ్యాస్ డిఫరెన్స్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే ఈ పర్రెక్టల్ ఎగ్జామినేషన్లో క్లినికల్గా మనకు తెలుస్తుంది. అండ్ ఈ ఎపిడైమిస్ కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఎపిడైమిస్ కూడా బాగా థిక్కెండ్గా ఇవన్నీ ఉంటుందన్నమాట. సో అలాంగ్ విత్ ఇన్వెస్టిగేషన్స్, యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ఎగ్జామినేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో ఇలా ఇన్ఫెక్షన్స్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరిలో చూస్తాం? యూజువల్లీ ఏంటంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ది కాజ్ అనమాట. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూజువల్లీ ఏంటంటే యూరిన్ హ్యాస్ టు ఫ్లో యాంటీగ్రేడ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో ఏమైతే రిట్రోగ్రేడ్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. రిట్రోగ్రేడ్ ఫ్లో అంటే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, తర్వాత ఈ సెమినల్ వెసికల్స్లో కానీ, ఇజాక్యులేట్ డక్ట్లో కానీ, లేకపోతే వ్యాస్ డిఫరెన్స్లో కానీ, ఎపిడైమిస్లో కానీ రెట్రోగ్రేడ్గా యూరిన్ పోవడం వల్ల, డ్రాప్స్ ఆఫ్ యూరిన్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లీడింగ్ టు ప్రోస్టేటైటిస్, సెమినల్ వెసికులైటిస్, ఎపిడైమిటిస్ ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది మోర్ కామన్ కాజ్ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అదర్ జనరల్ కండిషన్స్ ఇంకేమైనా కారణాలు ఉంటాయా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి? సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ డయాబెటీస్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు, దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపోజ్ ఏమైనా వైట్ డిశ్చార్జ్ పర్వేజనం ఉన్నవని వాళ్ళకి ఏంటంటే డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వాళ్ళకి కూడా మేల్ యాక్సెసరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్. సో ఆడవారి నుంచి కూడా ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా వెజినల్ బ్యాక్టీరియల్ వెజనోసిస్ ఇవేమైనా పిఐడి ఇన్ఫెక్షన్స్ టు ట్రాన్స్ఫర్ ద మేల్స్ నుంచి కూడా యాక్సెసరీ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్. సో యూజువల్లీ ఏంటంటే ఈ ఐడియల్గా మామూలుగా చెప్పాలంటే మేల్స్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ ఇన్ఫెక్షన్స్ కానీ, గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ కానీ వెరీ రేర్ అనమాట దాన్ కంపేర్ టు ఫీమేల్స్. ఎందుకంటే వాళ్ళకి ట్రాక్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అండ్
ఇన్ఫెక్షన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఇన్ఫెక్షన్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు దేర్ ఇస్ అ లాంగ్ ట్రాక్ విచ్ విల్ ప్రివెంట్. బట్ ఫీమేల్స్లో ఏంటంటే వెరీ షార్ట్ ట్రాక్ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే అందువల్ల వాళ్ళకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ రిప్రొడక్టివ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ వెరీ కామన్ వెన్ కంపేర్ టు మేల్స్. దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు? సో యూజువల్లీ ఏంటంటే దీనికి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది టార్గెటెడ్ ట్రీట్మెంట్ లాగా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనము సబ్సైడ్ చేసేదానికి వీలవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఇది మామూలు జలుబులాగా లేకపోతే కడుపు నొప్పిలాగా ఈ విధంగా ఉండదన్నమాట. ఇదే స్లోలీ ఏమవుతుందంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కాస్త క్రోనిక్గా ఎవాల్వ్ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్కి మనము లాంగ్ టర్మ్గా యాంటీబయాటిక్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఆ యాంటీబయాటిక్ లాంగ్ టర్మ్గా పెట్టాలి అంటే దానికంటే ముందు ఈ సెమెన్ కల్చరు తర్వాత యూరిన్ కల్చర్లో మనకు ఎగ్జాక్ట్ మనకు ఆర్గానిజం మనకి ఐడెంటిఫై అయ్యి మనము దాని కల్చర్ బేస్డ్గా మనము యాంటీబయాటిక్ పెట్టామనుకోండి, సో గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా ఏంటంటే సెమెన్ కల్చర్ కానీ యూరిన్ కల్చర్ కానీ యూజువల్లీ నెగిటివ్గానే ఉంటుంది కొంతమంది చాలామందికి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం ప్రొఫైలాక్టిక్ ఎంపెరికల్ యాంటీబయాటిక్ లైక్ డాక్సిసైక్లిన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 21 days అండ్ అజిత్రోమైసిన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 days మనం పెట్టుకొని వాళ్ళకి ఎంపెరికల్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకున్నాను అనుకోండి, మనము ఏంటంటే ఈ సెమినల్ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మగవారిలో పాజిటివ్ ఉంది అంటే సేమ్ టైం ఆడవారికి కూడా ట్రీట్ చేస్తే, కపుల్స్ ఇద్దరికి ట్రీట్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకరికి ట్రీట్ చేయడం కంటే ట్రీట్ ద బోత్ కపుల్ అనేది బెటర్ ఆప్షన్. ఇంకా వీర్యకణాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉంది అంటే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ వీర్యకణాల పరీక్షలో మనం ఏమేమి ఫైండింగ్స్ చూస్తాం? యూజువల్లీ ఏంటంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో సెమెన్ యొక్క పారామీటర్స్లో మెయిన్ అగ్లూటినేషన్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మొటిలిటీ, మార్ఫాలజీ, టెరటోస్పామియా ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అగ్లూటినేషన్ అంటే ఏంటి సార్? అగ్లూటినేషన్ అంటే కొన్ని స్పమ్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ తలకు తోక అట్లా ఏంటంటే దే గెట్ బాడీలో స్పర్మ్ యాంటీబాడీస్ వల్ల దే గెట్ క్లంప్డ్ అండ్ అగ్లూటినేటెడ్ లైక్ దట్. సో అన్ని అట్లా అతుక్కపోవడం వల్ల కదలిక అనేది తగ్గిపోయి మనకి ఎగ్గు వరకు కణాలు రీచ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది అంటారు. ప్లస్ ఏంటంటే అవి క్వాలిటీ స్లోగా ఏమవుతుందంటే దే గెట్ నెక్రోస్పర్మిక్ అంటే సెల్స్ స్పమ్స్ కూడా చనిపోతాయి అన్నమాట. సో వాటి యొక్క వయబిలిటీ కూడా మనకు తగ్గిపోతుంది, స్పమ్ యొక్క వయబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కణాలన్నీ అతుక్కుంటాయి ఒకదానికొకటి, కదలిక తగ్గుతుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. వీర్యం ఇన్ఫెక్షన్ ఉన్న వారికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకుండా అలాగే వదిలేశారనుకోండి, కంప్లీట్గా ట్రీట్మెంట్ లేకుండా ఏమేమి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? దీర్ఘకాలికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా వాళ్ళకి? సో యూజువల్లీ ఏంటంటే దే గో టు క్రానిక్ ఇన్ఫెక్షన్. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే సెమినల్ పారామీటర్స్ పూర్తిగా తగ్గిపోతాయి. సెమినల్ ఇన్ఫెక్షన్ అనేది కాస్త ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది రావడానికి మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే క్రానిక్ పెయిన్, ఈ పెయిన్ అనేది అంత ఈజీగా తగ్గదనమాట. సో ఏంటంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా అలాగే స్లో ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్లస్ ప్రోగ్రెసివ్గా ఇంకా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ వేర్ దే లీడింగ్ టు కాంప్లికేషన్స్ ఆఫ్ మేల్ యాక్సెసరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్. సో వీర్యం ఇన్ఫెక్షన్ త్వరగా కనుక్కొని డాక్టర్ని కలిసి త్వరగా కనుక్కొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ కూడా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో గుడ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది దీనికి. సో అదేవిధంగా గుడ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సొల్యూషన్ కూడా దీనికి దొరుకుతుంది.